రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గం విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఏ నియోజకవర్గంలో నుండి తాను పోటీ చేయబోతున్నానన్న విషయాన్ని పవన్ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. దాంతో అనేక నియోజకవర్గాల పేర్లు ప్రచారంలో ఉంటున్నాయి. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలోనే పవన్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇంతకు ముందు కూడా ఈ నియోజకవర్గంపై ప్రచారం జరిగినా మళ్లీ ఎందుకో మరుగున పడిపోయింది. అలాంటిది ఇప్పుడు సడన్ గా మళ్లీ ప్రచారం ఊపందుకుంది. అసలైతే భీమవరంలోనే పవన్ పోటీ అన్నారు. అయితే ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులని పోటీ చేయమని స్వయంగా పవనే అడిగారు. దాంతో భీమవరంలో పవన్ పోటీ చేయడం లేదని తేలిపోయింది. మరి పోటీ చేసే ఉద్దేశం లేనప్పుడు టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి మద్దతివ్వమని ఎందుకు అడిగారో అర్థం కావటం లేదు. టీడీపీ నేతల ఇళ్లకి పవనే స్వయంగా వెళ్లి మద్దతు అడగడంతో భీమవరంలో పవనే పోటీ చేస్తున్నారనే ప్రచారం పెరిగిపోయింది. సరే, ఈ విషయమై క్లారిటీ రాగానే పిఠాపురం నియోజకవర్గం పేరు ప్రచారంలోకి వచ్చేసింది. ఈ నియోజకవర్గం పేరు ఎందుకు ప్రచారంలోకి వచ్చిందంటే పవన్ తన పోటీ విషయమై ఫిబ్రవరి నెలలోనే 2 సార్లు సర్వే చేయించుకున్నారట. ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా పవన్ సర్వే చేయించుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నుంచి పోటీ చేసే ఆలోచనలు ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడమేనట. నియోజకవర్గంలో సుమారు 2.5 లక్షల ఓట్లుంటే కాపుల ఓట్లు సుమారు 60,000 దాకా ఉంటుందని అంటున్నారు. కాపులంతా గంపగుత్తగా ఓట్లేసి ఇతర సామాజిక వర్గాల్లోని వాళ్లు కూడా ఓట్లేస్తే పవన్ గెలుపు ఖాయమని సర్వేలో తేలినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. గోదావరి జిల్లాలో దశాబ్దాలుగా కాపులకు బీసీలకు ఏ మాత్రం పడదు. కాపులకు ఎస్సీలకు కూడా పడదు. ఇలాంటి నేపథ్యంలో ఇతర సామాజిక వర్గాలు పవన్కు ఓట్లేస్తాయా అన్నది కీలకమైన పాయింట్. సమాజం అంతా కులాల వారీగా ఎప్పుడో చీలిపోయింది. కాబట్టి కులాలకు అతీతంగా అందరూ లేకపోతే మెజారిటీ జనాలు పవన్కు ఓట్లేసి గెలిపిస్తారని అనుకునేందుకు లేదు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.